మూవింగ్ ఆన్ ఇంకా ఆబ్వియస్లీ అందరిది చైల్డ్హుడ్ అంటే కార్టూన్స్ చూస్తాము. సో కార్టూన్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాము. వెళ్ళే ముందర గైస్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఉంది పక్కనే గంట సింబల్ ఉంటుంది, కొట్టండి. మాకు సబ్స్క్రైబ్ చేస్తేనే చాలా ఎక్కువ, కొంచెం పెరిగితే అప్పుడు గంట వరకు వెళ్తాము. ఒకటైతే ఏమర్థమైందంటే జానీ బ్రావో గాడు పెద్ద ఆటగాడు. అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు చూస్తే అర్థమైంది. అవును. How many times do I have to tell you I have a boyfriend? Well, you look like the kind of girl that could use two. Oh. వాడి హెయిర్ స్టైల్, వాడి టీ షర్ట్, వాడి వాక్ అవన్నీ ఇప్పుడు అర్థమవుతుండే. అరే ఆ షో అప్పుడు ప్లే చేస్తుండే, అప్పుడు చూసుంటే మనం అర్థమవుతుండేనేమో అని. ఇప్పుడు ఎందుకు చూడాల్సి వచ్చింది? చూడలేదు అంటే ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీమ్స్ త్రూ అవన్నీ చూస్తుంటే అర్థమైంది ఏంటంటే ఇటు చాలా పెద్ద ఆటగాడు, మామూలు మనిషి కాదు అనేసి. అండ్ ఆటగాళ్ళు కానీ స్కూబీడో ఇంకోటి అంటే ఐ జస్ట్ రియలైజ్డ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మీరు చూసుంటే హోడోర్ ఒకడు ఉంటాడు కదా, వాడు ఏమున్నా కానీ మాట్లాడు హోడోర్ హోడోర్ అంటాడు. దీంట్లో కూడా కుక్క అట్లనే అంటది కదా, ఏమన్నా కానీ స్కూబీ డూబీ ఇదే అవును. ఏమన్నా కానీ అదొక్కటే గుర్తొచ్చింది. అదే నాకు అర్థమయ్యేది కాదనమాట. అది ప్రతిసారి స్కూబీ డూబీ అంటది, వాళ్ళకేమో అది ఏం చెప్పిందో అర్థమవుతుంది. దీంట్లో ఇవి నేను యాక్చువల్ గా ఎక్కువ చూసింది వచ్చేసి ఇవి ఈ టెబ్లెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి చూసామండి, ఫుల్గా చూసాండి. పాపాయి తను చెప్పినట్టు నేను కూడా తిని ఏదో తింటే మనకు బలం వచ్చేస్తుంది, ఇక్కడ ఇట్లా పెరిగిపోతుంది. అలా ఫుల్ ఫీల్ అయ్యండి. ఎక్కువగా ఏంటంటే ఇది హీమ్యాన్ ఇంకా స్పైడర్ మ్యాన్ ఎక్కువ చూసేవాడిని. హీమ్యాన్ గుర్తుందా మీకు? దాంట్లో విలన్ అంటాడు చూసావా, స్కెలిటల్ అని చెప్పి. అవును. వాడిని బేస్ చేసుకొని ఇప్పుడు అవెంజర్స్ లో వీటిలో కూడా ఉంటారు కొంతమంది విలన్లు. అండ్ మీరు ఏంటి ఇంగ్లీష్ లో చూసేవాళ్ళ లేక హిందీ, తెలుగు? ఇంగ్లీష్ లోనే కార్టూన్ నెట్వర్క్ ఉండేది కదా, మనకు అర్థమయ్యేది కాదు, జస్ట్ ఉంటే. అది కరెక్ట్ క్వశ్చన్, నాకు కూడా గుర్తు రావట్లేదు ఏ లాంగ్వేజ్ లో చూస్తుండేనో. అంతే ఇన్వాల్వ్ అయ్యి జస్ట్ సీన్స్ తోనే రన్ అయిపోతుండే అనుకుంటా. అంటే నాకైతే హిందీ అనమాట. స్టార్ ప్లస్ లో వచ్చేది ఇవి, లైక్ 5:30 ఈవినింగ్ ఆ టైంలోని. సో మొత్తం స్టార్ ప్లస్ మొత్తం హిందీలో. నేను అనుకున్నామంటే ఇది హిందీ కార్టూన్స్ అని అనుకునేవాడిని. ఒక హాలీవుడ్ లో తీసి మన ఇండియాకి వచ్చింది అంత నాలెడ్జ్ లేదనమాట మనకి. చూసి అండ్ టేల్ స్పిన్ వాజ్ లైక్ ఇది నేను హిందీలో చూసేవాడిని. టేల్ స్పిన్ బల్లు బల్లు అనుకుంటూ బల్లు. అండ్ మెయిన్ ఇది డక్టైల్స్ అయితే నేను చూసేవాడిని ఫుల్ గా. అంకుల్ స్క్రూజ్. సో సుమా మీరు చూసేవాళ్ళ ఏమైనా వీటిలోని పాపాయ్ తప్ప? డక్టైల్స్, స్పైడర్ మ్యాన్ చూసేదాన్ని ఎక్కువ. స్పైడర్ మ్యాన్ కూడా లైక్ ఇప్పుడు మూవీలో చూస్తున్నాం కదా, లైక్ స్పైడర్ కుడితే వాడు అలా తయారయ్యాడని, కావాలని స్పైడర్ ని మీద ఎక్కించుకొని. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే పాపాయ్ లో ఒక అమ్మాయి కోసం ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు యూజువల్లీ. అది ఇప్పుడు అర్థం అవుతుంది, లైక్ వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు, అప్పుడు ఏం తెలిసేది కాదు. ఇప్పుడు తెలుస్తుంది ఆ బకరాన్ కోసం ఇద్దరు కొట్టుకునే వాళ్ళు అని. దీనికోసం కూడా మనుషులు కొట్టుకుంటారా? దీనికోసం కూడా అది మరి స్పినాచ్ తిని బలం తెచ్చుకొని మరి కొట్టుకునే అంత ఏముందా అని నాకు ఇప్పటికీ అర్థం కాని. నేను పప్పాయ్ ఫస్ట్ చూసినప్పుడు అయితే నేను పప్పాయ్ విలన్ అనుకున్నాను. వాడి ఫేస్ అవి చిన్నప్పుడు. అరే కాదు, నీకు ఆ బ్లూటూత్ స్మైల్ చూసి కూడా వాడు విలన్ అనిపించలేదా? అంటే వాడి వరకు వెళ్ళలేదు. ఫస్ట్ వీడిని చూసి ఈడంటే ఇలా ఉన్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, ఇది మనకు అప్పుడులో అన్ని సినిమాలన్నింటిలోని విలన్స్ కదా పెట్టుకుని తిరిగే వాళ్ళు. విలన్సే పైపర్ పెట్టుకునే వాళ్ళు అంటావా? అలా అనుకున్న తర్వాత వీడే హీరోనా ఓకే అయితే
కానీ నాకు మొత్తం పాపాయ్ షోలో బర్గర్స్ తినడం గురించి ఆ ఎంతూజియాజం చూపించడం వాడు తినాలని అనిపించిందంటే ఆ దుబ్బోడికి చూసిన తర్వాతనే. వాడు ఎప్పుడు బర్గర్ తింటూ ఉంటాడు దాంట్లో. అదే రెడ్ క్యాప్ వాడు కదా, రెడ్ క్యాప్ ఏమనంటే బర్గర్ తయారు చేసుకుంటాడు, తినేస్తూ ఉంటాడు వాడు. అండ్ యా నేను ఈ హీమ్యాన్ కొన్ని రోజులు తెలుగులో కూడా చూసాను. నాకు యాక్చువల్ గా మన సబ్స్క్రైబర్ కమెంట్ చేశారు చూసా, గ్రేస్కల్ మనకి శక్తినిచ్చు కాక అని చెప్పి ఈ డైలాగ్ గుర్తొచ్చింది నాకు. ఓకే తెలుగులో కూడా చూసాను. టీనేజ్ కుర్రతనం. సో బేసిక్ గా ఇవన్నీ ఏంటంటే మనకు కొంచెం ఊహ తెలిసింది, అన్ని కుర్రతనంలో వేసుకునే జోకులు అన్ని కుళ్ళు జోకులు ఏవి ఉంటాయో అవన్నీ దీంట్లో కవర్ అయితే మనకి ఈ సెగ్మెంట్ లో. సో లెట్స్ గెట్ ఇంటూ ఇట్.